యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నీ సేవకుడినైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 17వ వచనం. ఈ వచనమును అలాగే 22, 23 వచనాలను బట్టి చూస్తే రచయిత కష్టంలో, బాధలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఏం చేయాలో అతనికి తెలుసు. ఇలాంటి సమయాల్లో ఉండే మనందరికీ ఇతడు ఒక ఆదర్శం. అతడు దేవుని యొక్క చట్టాలను తలపోస్తూ ఉన్నాడు, వాటిని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు, వాటిని ఆచరణలో పెడదామని నిశ్చయించుకున్నాడు. మనకున్న ఇరుకులు, ఇబ్బందులలో రచయిత మాదిరిగానే దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటే ఆయన దయ వలన మనం నిత్యము బ్రతకగలుగుతాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము ప్రభువా బ్రతుకున్నట్లుగా నీవు మా ఎడల దయచూపుము. అలాగనే మేము నిత్యము నీ వాక్కులను బట్టి మేము నడుచుకునేటువంటి భాగ్యాన్ని, ధన్యతను ఈ దినాన మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.